కాదు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు నరసింహస్వామి నడిచిన పాదాలు. అగో మీకు వినిపిస్తుందా? మేమన్నా డోరా పూజ అనుకుంటున్నాం. నైట్ తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాం అండ్ వాటర్ బాటిల్ అయినా లీటర్ ఉంది అనేది. హలో గాయ్స్, మా ఊరు దగ్గర ఉన్న అడవిలో నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ వింత వింత సౌండ్స్ అండ్ వింత వింత ఎనర్జీస్ వస్తాయని ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. పీకినవుతాయి. ఇగో ఇది తొవ్వ, అటు దేవుని దగ్గర కొనికి తొవ్వ గుర్తు. తొవ్వ ఇవాళకి అర్థం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉంది వైట్ కలర్ పెయింట్. ఇక్కడ తొవ్వ, ఇక్కడ సైడ్కి ఇక్కడ ఇలా ఇవి తొవ్వ కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ గుర్తులు పెట్టారు. రండి ఇంకా చూపిస్తాను, చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్స్ ఇవి. ఇక్కడ నుంచి అక్కడ ఇంకా పైన వరకు ఉంటాయి స్టెప్స్. మనం ఇక్కడ నుంచే మన దారి. అన్ని ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఇటు తొవ్వ, ఎందుకంటే ఎవరు రారు కదా ఇటు. ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం పై వరకు. సైడ్ ఇటు సైడ్ పోతే ఇక్కడ దేవుని గుండం ఉంటుంది ఒకటి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ నరసింహస్వామి కనిపిస్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన వెనకాల నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి మీరు కూడా. ఇది ఒక మ్యాక్సిమం ఒక 100 years నుంచి మా తాతల నుంచి ఇంకా మా నాన్నల వరకు ఇప్పటి వరకు మేము పూజిస్తున్నాము. ఇయర్లీ వన్స్ ఇక్కడ పూజలు జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి. ఇదే కాదు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాం పదండి ముంగల్. ఇక్కడ చూసుకోవచ్చు గజస్తంభం. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను రండి. అక్కడ కనిపిస్తుంది గజస్తంభం కింద హోల్ చేశారు. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇగో ఇక్కడ పైసలు ఉంటాయి. ఇది ఇలా ఎందుకుందో అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకంటే గజస్తంభం బాధేటప్పుడు దేవుని నగలు దీని కింద ఒక కుండల భద్రపరిచి కుండల అందులో మీకు చూపించిన దానిలో పెట్టిరు. అయితే కొందరు దొంగలు నైట్లో వచ్చి, తెలిసిన వాళ్ళు వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. 10 సంవత్సరాల నుంచి ఈ పొక్క ఇలానే ఉంది. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని గాడుపులు వచ్చినా 10 సంవత్సరాల నుంచి ఈ స్తంభం అనేది ఇలానే ఉంది. కింద పడకుండా, సైడ్ కొరగకుండా ఇలానే ఉంది. ఇది ఒక దేవిని మాయ లెక్క అనుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తారండి. నరసింహస్వామి నడిచిన పాదాలు ఇలా చూసుకోండి, ఇక్కడ ఉన్నాయి. ఇవి నరసింహస్వామి నడిచిన పాదాలు. ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి ఇంకా లాంగ్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి. అక్కడ నుంచి డైరెక్ట్ ఇగో ఇక్కడికి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈడ డైరెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక మా ఊరు కనిపిస్తుంది. అక్కడే అదే మా విలేజ్. అక్కడ మా విలేజ్ 1.2 వస్తుంది. ఇక్కడ నుంచి 1.5. నరసింహస్వామి ఇక్కడ నుంచి పక్కన ఉన్న ఒకటి కొలను ఉంది. ఆ కొలంలో అక్కడ సైడ్కు విశ్రాంతి తీసుకొని ఆ కొలంలో నీళ్లు తాగాడు నరసింహస్వామి. అది కూడా మీకు చూపిస్తాను పదండి. మనం ఇలానే వచ్చిన దారి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇగో మనం వచ్చిన దారి గుండా ఇలా వచ్చేసి మళ్ళీ ఇగో ఇది నరసింహస్వామి సేద తీరిన ప్లేస్ ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి చూపించండి. ఇదే ఈ బండ కొలను చూసుకోండి. ఇప్పటికి కూడా అందులో ఇంకా నీళ్ళు ఉన్నాయి అట్లనే, అవి ఎప్పటికి పోవు.
ఇక్కడ నీళ్ళు తాగి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడే చెట్టు కింద విశ్రాంతి తీసుకొని అక్కడనే వెలిచిండు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఊరి వాళ్ళు అందరం కలిసి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ పూజలు చేస్తాము. పూజలు చేసి మా ఊరి వాళ్ళం అందరము ఎవరి ఫ్యామిలీ వాళ్ళు పక్కపక్కన ఇక్కడనే వండుకొని తినేసి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉండి ఈవినింగ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ ఎనర్జీస్ ఎలా పాస్ అవుతావో ఇక్కడ 1 డే క్యాంపింగ్ చేసి మీకు ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నైట్ స్టే చేయడానికి బాన్ ఫైర్ అరేంజ్ చేసుకుంటున్నాం. అలాగే నైట్ తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాం అండ్ వాటర్ బాటిల్ 5 లీటర్ ఉంది కానీ ఇది క్యాంపింగ్ మస్తు అయిపోతుంది. మ్యాగీ పెట్టి తీసుకురా ఇది అవుతుంది అనుకుంటా తినలేదా ఇది అయితే అనుకుని ఇది వెళ్తుంది. మీకు వినిపిస్తుందా? ఇదేమన్నా డోరాబుజ్జి అనుకుంటున్నా. మనం వచ్చింది నైట్ క్యాంపింగ్కి.